వ్యాపారస్తులకి తీసేసుకుంటే కొత్త ఒప్పందాలు వస్తుంటాయి. నమ్మకం విషయంలో చాలా జాగ్రత్త. భాగస్వామి వ్యాపారం అంటే పార్ట్నర్షిప్ వ్యాపారం ఉంటుంది చూసారా, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డెట్స్ అన్నీ క్లియర్ అవుతున్నట్టు కనబడుతుంది. ఓపిక పట్టండి. మే జూన్లో మీ డెట్స్ అన్నీ క్లియర్ అయిపోయి అద్భుతమైనటువంటి ప్లస్లోకి వెళ్ళిపోతారు. ఓకే. తర్వాత ఈ నెల మనీ కూడా ఫ్లో ఉంటుంది చేతిలో. ఏప్రిల్ నెల అంతా కూడా దీనివల్లే కదా మనం బతుకుతున్నాం. ఆ ఫ్లో అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతాయి. షేర్ మార్కెట్ ఈ నెల హెచ్చు తగ్గులు ఎక్కువ ఉన్నాయి. వాల్టెడ్గా ఉంది భయంకరంగా. అందులోనూ మార్చ్ అంతా చూసారు కదా, ఆల్మోస్ట్ డ్రాస్టిక్ డ్యామేజ్. షేర్ మార్కెట్ రెడ్ బ్లడ్ అంటారు చూసారా, అలా అయినటువంటి మార్కెట్ స్థితిగతులు. ఇప్పుడు చిన్న కాల లాభాలు సాధ్యం, కానీ భావోద్వేగంతో పెట్టుబడులు పెట్టేసి ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్స్, ఎమోషనల్ విత్డ్రాల్స్ అని అయితే మీరే లాస్ అవుతారు. పేషెన్స్ ఉండాలి ఖచ్చితంగా. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి, నాట్ షార్ట్ టర్మ్ ఇంట్రాడే ఫ్యూచర్స్ ఆప్షన్స్లోకి వెళ్ళకండి. టెక్నాలజీ మరియు ఫార్మా రంగంలో కాస్త అవకాశాలు ఉన్నాయి. ట్రేడింగ్లో జాగ్రత్త పడండి. ఇంకా రియల్ ఎస్టేట్ విషయంలోకి వస్తే మధ్యస్థంగా ఉంది. పాత డీల్స్ పూర్తవుతాయి, చిన్న చిన్న లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులకి కొంత వాయిదా వేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. ఇంకా కోర్టు వ్యవహారం, లీగల్ విషయంలోకి వచ్చేసేటప్పటికి పెండింగ్ కేసులు ముందడుగు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి, కానీ ఆతృత పడకండి. అవసరమైతే కాంప్రమైజ్ చేసుకొని కోర్టు లెవెల్లో కాకుండా మీకు మీరే విత్డ్రాల్ చేసుకోవడానికి చేయండి. భూ వివాదాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయని ఉంది.